జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి అమ్మపోతే అడవి కొనబోతే కురివి అన్న సామెతను తలపిస్తుంది. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని గ్రామాల్లో అమ్ముకుందామంటే సరైన మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మార్కెట్కు తీసుకొస్తే అక్కడ దళారుల దోపిడీకి గురవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జగిత్యాల మార్కెట్లో ధాన్యానికి మంచి ధర వస్తుందని ఆస్తోటి తీసుకొచ్చిన పంటపైన గన్ని సంచులు, తూకం, హమాలీ ఛార్జీలు, లారీ లోడింగ్ ఇతర రకాల పేర్లతోటి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే మేము గవర్నమెంట్ కొంటుందంటే అక్కడ అమ్మదామంటే 2200 పెట్టింది సార్ మొక్కలకు రైతులు. అక్కడ ఈ ఏడు 1750 1700 ప్రైవేట్ వాళ్ళు దొక్కుతుంది. 2400 గవర్నమెంట్ పెడుతున్నాక మేము అందరం జైత్యాలు బిడ్డ తెచ్చినాం. క్వింటల్కి 600 700 తేడానే తెస్తే ఈడ తెస్తే మమ్మల్ని పట్టించుకున్నాడు. బారదాన లేదానుడు బారదాని ఇచ్చుడు అట్లా అనగా 8 రోజులు 10 రోజుల వరకు బారదాని వచ్చింది సార్. బారదాని ఇచ్చినాక బారదాన్ని తెచ్చుకోగానే చేప కొడితే అలా నెంబర్ ఎత్తారట. గవర్నమెంట్ నెంబర్ వేయడానికి సంచికి 2 రూపాయలు. మళ్ళీ సంచి 2 రూపాయల సంచులు కూడా వాడు వేసినాక ఒకనాడు ఆగినాక కాంట వస్తుంది. కాంట కూడా వస్తే కాంటకు 23 రూపాయలు మళ్ళీ నింపినందుకు సంచికి 8 రూపాయలు నింపించుడు. మళ్ళీ జోకినందుకు 23 రూపాయలు జోకి కుట్టే సూత్రం మీద తెచ్చుకోవాలి. 230 పెట్టి 230 రూపాయల కిలో. మళ్ళీ సాటమే గుల్లెడు మక్కలు తీసుకుంటుంది. మళ్ళీ ఇట్లా సాట వాటికి ఇట్లా తోడి వేసినందుకు సంచికి 2 రూపాయలు. అలా పుట్టినందుకు చినిగిపోయిన సంచులు మంచి సంచులు ఈసారి చినిగిపోయినాయి అంటే నువ్వు గుట్టించుకోపోవంటే ఆడు గుట్టు అంటే 5 రూపాయలు తీసుకుంటాం. అట్లా 4 రూపాయలు అన్ని అట్లా అన్ని మొత్తానికి మళ్ళీ అవన్నీ జోకిరి 4 రోజులే మొగులు వస్తుంది. లారీలు ఎక్కియాలంటే మీరు తెచ్చుకోపోరాడు. మళ్ళీ లారీ వాడు ఒక్కొక్క బత్తకి 20 రూపాయలు అంటుండు. అమ్మాలకి 4 రూపాయలు ఇవ్వాలి మేము వేసినందుకు. మళ్ళీ లారీనకు అలా ఖాళీ అయితే లేవు 20 రూపాయలు ఇస్తానే మేము బత్తకు వేసుకుంటాం. లేకపోతే లారీలు అంటాం. మళ్ళీ కవర్లు ఇప్పుడు మొగులు వస్తుంది. మాది 5 రూపాయలు 6 కిలోమీటర్లు రావాలి. రాత్రి ఏమవుతుంది సార్ తడిచిపోతే కవర్లు అని పట్టారు కవర్లు ఇవ్వంటే